श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। ఆత్మీయులారా, ఈ జగత్తునందు అందరూ కూడా సౌఖ్యాన్ని కోరుతారు। సౌఖ్యానికి ఆధారమైనటువంటిది ఒకటి లౌకికంగా మహాలక్ష్మి, ఆధ్యాత్మికంగా మహాసరస్వతి, ఈ రెండిటికి కూడా సహాయకారిగా ఉన్నటువంటిది పార్వతి అనగా శక్తి, శక్తి స్వరూపం। మనకు ఐశ్వర్యం అధికంగా అయినా దాన్ని సరిగా వాడడానికి, నిగ్రహించుకోవడానికి పార్వతీదేవి అవసరం। అలానే మనకు విద్య లభ్యమైన తర్వాత ఆ విద్య వలన కూడా కొందరికి అహంకారం వస్తుందన్నమాట। ఆ అహంకారం అనేటువంటిది అతని యొక్క దౌర్భాగ్యం మరియు అతని యొక్క పతనానికి కారణమవుతుంది। మనం చాలామంది పండితులను చూస్తూ ఉంటాం, వారి జ్ఞానం వచ్చింది అనుకుంటారు। జ్ఞానం వేరే, పాండిత్యం వేరే। పాండిత్యం అనేటువంటిది ప్రజలను రంజింపచేయనటువంటిది, జ్ఞానం అనేటువంటిది గురువును అనుగ్రహాన్ని పొందడానికి సహాయం జ్ఞానం। అందుకే భగవద్గీతలో విశేషంగా జ్ఞానము అని వాడారు, మరొక చోట పండితం బుధాహ అని పండితుడని వాడారు। అందుకే ఇక్కడ మనం చక్కగా విశ్లేషణ చేసుకోవాలి। పండితుడు అనగా అధ్యయనం చేసి ఇతరుల ద్వారా సంగ్రహించుకున్నటువంటి బుద్ధి, దాన్ని పాండిత్యం అని అంటారు। అది ప్రజలను సామాన్యుల నుండి పండితుల వరకు కూడా సభల్లో మనం గౌరవాన్ని పొందుతున్నట్టు వారిని మనం చూస్తుంటాం। వారి యొక్క వాక్, వారి యొక్క వాగ్ధోరణి, ధారణా శక్తి అలా। అయితే జ్ఞానం అనేటువంటిది కొందరి పండితులకు ఉన్న వారిలో నిగ్రహ శక్తి ఉంటుంది, యుక్తాయుక్త విచక్షణం అనేది ఉంటుందన్నమాట। ఎక్కడ ఎలా నేను ఉండాలి, ఎవరి దగ్గర నేను ఎలా మసలుకోవాలి, ఈ పాండిత్యం నేను ఎక్కడ ఉపయోగించాలి, నా తెలివిని ఎవరి ముందు ప్రదర్శించాలి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం। ఒక ఉదాహరణగా మనం చెప్పాలి అంటే, మనం ఒక కథను వింటూ ఉంటాం, భారవి అని ఒక కథ। భారవి చాలా గొప్ప పండితుడు, ఆయన ఎక్కడ వెళ్ళినా ఆయనకు సన్మానం చేసేవారు। ఆయన పాండిత్యాన్ని అందరూ మెచ్చుకునేవారు। దీనివల్ల ఏమైందంటే అతనిలో సాత్విక అహంకారం అనేది వృద్ధి అవుతుందన్నమాట। అతనికి ఆ మెడలో పూలహారాలు అన్నీ వేసుకుంటూ వస్తుందంటే కొందరు పండితులకు తమ ఇంట్లో వాడు కూడా అలా గౌరవించాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు। అయితే కొందరికి అది అవకాశం ఉంటుంది, కొందరికి ఉండదు। అయితే భారవిని ఇంటికి అలా పూలహారాలతో సత్కారం చేసుకుని వస్తుందంటే వారి తండ్రి చూసి చూడనట్లు ఉండేవాడు, ఏమి మెచ్చుకునేవాడు కాదు। అయితే తల్లి రానాన్న అని పిలిచి అతన్ని దీవించేది। ఈ విధంగా తండ్రి కుమారుని మధ్య లోపలనే ఏదో ఒక సంశయాత్మకమైనటువంటి ప్రళయం లాంటివి జరుగుతూ ఉండేది। ఎందుకు మా నాన్నగారు నన్ను గౌరవించటం లేదు అని। ఇక్కడ చూడండి ఆశ్చర్యం, తండ్రి ఎప్పుడు కూడా దీవించాలి కానీ గౌరవించకూడదు। అలానే గురువులు పండితులను ఎప్పుడూ కూడా దీవించాలి, పండితులు కూడా గురువుల వద్ద ఆశీస్సులే పొందాలి కానీ నాకు వారి దగ్గర గౌరవం ఉండాలి అనేటువంటిది తాము ఆశించకూడదు। ఒక్కొక్కసారి ప్రశంసాపత్రాలు, బిరుదులు అలా ఎందుకు ఇస్తుంటారంటే, మీరు చేస్తున్న సేవను మేము గుర్తిస్తున్నాము, ఇంకా అధికంగా జవాబుదారీతో మీరు
ఇక సామాజిక సేవను కొనసాగించండి అని ప్రజలలో మీకు గుర్తింపు ఉండాలని కొన్నిసార్లు పీఠాల ద్వారానో లేదా సంస్థల ద్వారానో వారికి అటువంటి బిరుదులు లభ్యమవుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే వారికి బిరుదులు వస్తూ ఉంటాయో వారిలో ఇంకా అధికంగా వినయము మరియు సమాజం పైన వారు ఒక మాదిరిగా ఉండడం అనేది చాలా ప్రాధాన్యం. ఇక్కడ భారవి ప్రసక్తి వచ్చినప్పుడు భారవి నాకు తండ్రి గౌరవించలేదు కదా అనేటువంటి లోపల బాధపడుతూ రోజు వారి తండ్రిని కూడా వధించాలని అనుకుంటాడు అతను. చూడండి, ఒక్కొక్కసారి మనకు ఎవరైనా ఇటువంటి ఆలోచన చేస్తున్నవారు, అహంకారంతో ఉన్నటువంటి వారు గురువుల పైన కూడా ఇలా ఆగ్రహిస్తూ ఉంటారు, తర్వాత తల్లిదండ్రుల పైన ఆగ్రహిస్తూ ఉంటారు. ఇది ఒక ఉదాహరణగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అప్పుడేమైంది, తండ్రినే హత్య చేయాలనుకున్నటువంటి వాడు ఆ రోజు తండ్రి అలా వెళ్ళినప్పుడు తాను అతనిపైన ఒక పెద్ద బండ రాయి వేయాలని అనుకుంటాడు. పైన ఇంటిలో అటక అని ఉంటుంది, అక్కడ కూర్చొని ఉంటాడు. భారవి సన్మానాల్లో గురించి వారి తల్లి భోజనం వడ్డిస్తూ భర్తతో మాట్లాడుతుంది. ఏమని, అందరూ గ్రామంలో మెచ్చుకుంటున్నారు, మీరు మాత్రం ఎందుకు అతన్ని? నేనేం తిరస్కరించటం లేదు అంటాడు తండ్రి. అతనిలో ఉన్న గొప్పతనం చూసి నేను లోపల సంతోషిస్తున్నాను. తండ్రి అయిన వారు ఎప్పుడు కూడా బిడ్డలను పొగడరాదు, పొగిడితే వాళ్ళ ఆయుష్ క్షీణమవుతుంది, అందుకని అతన్ని నేను పొగడటం లేదు అంటాడు. ఇంత గొప్ప మనసున్న తండ్రిని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను కదా అని బాధతో అటకండి కిందికి దిగి వచ్చి తండ్రి పాదాలు పట్టుకొని బాధపడతాడు, నన్ను క్షమించమని. అయినా పర్వాలేదు, నువ్వు తెలుసుకోలేదు కదా, ఇప్పుడు తెలుసుకున్నావు, సరే మంచిదే అంటాడు. లేదు, నేను చేసిన అపరాధం చాలా తీవ్రమైంది, మిమ్మల్ని హత్య చేయాలనుకోవడం అనేటువంటిది మహాపాతకం. అది నాలో ఆ యొక్క పాండిత్యము యొక్క గొప్పతనాన్ని నేను మురిసిపోతూ ఉన్నాను. కానీ నేను చేస్తున్నటువంటి క్రియల వలన పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను నేను హింసిస్తున్నాను, బాధిస్తున్నాను విషయం నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. పర్వాలేదంటే కూడా వినడు, నాకేదైనా శిక్ష వేయండి అంటాడు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తప్పు తెలుసుకుని తర్వాత పెద్దల దగ్గరికి వచ్చి తమను మన్నించమని, తమకు ఏదైనా శిక్ష వేయమని అడగాలి. అది బుద్ధిమంతుల లక్షణం. తప్పు జరగడం సహజమే, జరిగిన తర్వాత తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి మన తప్పును వారి దగ్గర చెప్పుకోవాలి. అప్పుడు ఆ పాపం నిష్కృతి ఉంది అంటాడు. ఆ విధంగా భారవి అడుగుతాడు, సరే నాన్న మీరు అత్తగారి ఇంట్లో ఉండి రమ్మని చెప్తారు. అత్తగారింట్లో ఉండడం అదేమి శిక్షణ అన్నట్టు, నువ్వు వెళ్ళు, నీకు తెలుస్తుంది అని. సరే తండ్రి మాట చెప్పాడు కదా అని గ్రామంలో ఉండేవారు పక్కనున్న వారికి అందరికీ చెప్తాడు. కొన్ని రోజులు నేను నిష్క్రమిస్తున్నాను, మీరు నా కోసం ఏ సభలు సన్మానాలు చేయకండి అని అతను వెళ్ళిపోతాడు. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అత్తమామ గారు ఇంటికి వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలైనా అతను ఎన్ని మార్లు పిలిచినా గర్వంతో గౌరవం పొందుతున్నటువంటి యొక్క భార్య వెళ్ళలేదు. అయితే తనంతకు తానుగా వస్తున్నానని కబురు అందుకున్నటువంటి బంధువర్గమందరూ కూడా ఆ గ్రామంలో వచ్చి అతని మేళతాళాలతో అతనికి స్వాగతం చెప్పి తీసుకెళ్తారు. ఇంట్లో తన భార్య అందరూ కూడా ఎంత సంతోషిస్తారంటే, రావడమే మా అదృష్టం అని, అల్లుడు ఇంతగా వచ్చాడని గ్రామంలో అందరితో చెప్పుకుంటారు, మా అల్లుడు వచ్చాడని. నగరంలో ఉన్నటువంటి వణికులు అనగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు వచ్చి భారవినికి నమస్కారం చేసుకుని మా అదృష్టం, మా గ్రామ అదృష్టం అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక నెల గడిచిపోతుంది. ఒక నెల గడిచిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బావగారులు మిగతా వారంతా ఎందుకు భారవి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉన్నాడు కదా, ఏమి తనకి ఏమైనా పరపతి తగ్గిందా, ఎవరు సభలకు పిలవటం లేదా, సన్మానాలు జరగటం లేదా అనే ఆలోచన మగ్నంలో ఒకరోజు అలా సందడిగా అడుగుతారు, బావగారు మనం పొలానికి వెళ్తున్నాము, మీరు వస్తారా అని. సరే పదండి అని అలా వెళ్తాడు. అక్కడ పొలం పనుల్లో ఇతన్ని వినియోగించుకుంటారు సహాయంగా. అందుకే తండ్రి దయ, గురువుల దయ లేకపోతే ఎలా ఎంతటి తక్కువ స్థాయికి దిగిపోతారని మనకు తెలిసి వస్తుందన్నమాట. అందుకే పెద్దల దగ్గర ఎప్పుడూ కూడా మనం ఎట్టి సందర్భంలో కూడా పాండిత్యం అనే ప్రకర్షణ నాకుందనే గర్వాన్ని మాత్రం మన దగ్గర రాకూడదనే దేవదేవులకు మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఇక్కడ భారవి ప్రశ్న ఏమైంది, ఆ ఊర్లో మిగతా తోడళ్ళు మిగతా బంధువులంతా వస్తారు, ఆ రోజు వ్రతం. అప్పుడు అందరూ కూడా వారు తెచ్చినటువంటి బంధువులందరూ కూడా పండగల్లో బాగా ఆచరించుకోవాలన్నప్పుడు భారవి భార్యకి చెప్తారు, అమ్మ మీ ఆయన ఏమన్నా
నీకు ఇవ్వచ్చును మంచి మంచివి, కావున అతను కూడా ఏదైనా డబ్బు అడగమని చెప్తారు. అప్పుడు అతను రిక్తహస్తాలతో వచ్చి ఉంటాడు భారవి. అప్పుడు అడుగుతాడు అన్నమాట, ఓహో సరే సరే రేపు ఇస్తాను అని. అప్పుడు ఏం చేస్తాడు, ఒక తాళపత్రంలో ఒక శ్లోకం రాసి ఈ ఊళ్ళో గ్రామంలో ఉన్నటువంటి ఒక వణికునికి ఇవ్వమని చెప్తాడు, వ్యాపారవేత్తకు. అతను చాలా పండితుడు, ఆ కాలంలో ప్రతి ఒక్కరు పండితులు ఉండేటువంటి వారు. అతనికి ఇస్తున్నాడు. అతను చదువుకొని భారవి రాసిచ్చారా, ఎంత గొప్ప శ్లోకం, అక్షరానికి లక్షలు ఇచ్చినా తక్కువే అని దాన్ని వారికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చి ఆ యొక్క తాళపత్రం తన ఇంటి గుమ్మంలో కడితే తన సౌభాగ్యం కలిసి వస్తుందని అతను వైశ్యుడు ఆ యొక్క నమ్మకంతో దాన్ని తలుపు గుమ్మాన్ని కట్టేస్తాడు. తర్వాత కొద్ది రోజులు జరిగిపోతాయి. ఇంకా భారవి 3 నెలలు గడిచిపోయింది వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం. అంతలోనే ఇంటి పనులకు వాడుకోవడం, ఇతన్ని గ్రామంలో కూడా ఎవరు పలకరించరు. అంతవరకు సభా సన్మానాల్లో ఇంత పేరు ప్రఖ్యాతి సాధించినటువంటి భారవి అందరి ముందు చిన్న చూపుగా కనపడుతుంటారు. ఎప్పుడైతే ఒక గొప్ప వ్యక్తి మనకు సాధారణంగా మన అందరూ తిరుగుతూ ఉంటాడో అతనిలో ఉన్న గౌరవం ప్రతిరోజు క్షీణించిపోతూ ఉంటుంది దగ్గరైనట్లలా. అప్పుడేమైపోయింది, తర్వాత 3 నెలలు అయిన తర్వాత నేను వెళ్ళి వస్తాను అని తన భార్యను తీసుకొని అతను వచ్చేస్తాడు. తర్వాత 4వ నెలలో ఇక్కడ ఏం జరుగుతుంది, తండ్రి దగ్గర చెప్తాడు, నాన్న నేను వెళ్ళి వచ్చాను, నాకు అనుభవం అయింది అని చెప్తాడనమాట. ఇక్కడ ఏమైంది, వైశ్యుడు కుమారుడు దూర ప్రాంతాల్లో వ్యాపారాలకు వెళ్ళిన వాడు తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు వారి కోడలు, ఆ వైశ్యుని కోడలు అప్పుడు గర్భవతి. వచ్చినటువంటి కుమారుడు, నేను వెళ్ళేటప్పుడు ఈమె గర్భవతి కాదు, ఇది ఎలా జరిగింది అని భార్య పైన సంశయంతో ఆమెను తల తీయాలనే ఉద్దేశంతో ఖడ్గాన్ని తీసుకుంటాడు. తండ్రి చెప్తున్నాడు, నాన్న ఆమె చాలా పతివ్రత, కోడల పైన అలా నీవు అవసరపడి ఏ పని చేయవద్దు అంటే కూడా వినకుండా ఆ ఖడ్గాన్ని పైనకి తీస్తుందంటే అక్కడ దూరం పైన కట్టినటువంటి ఆ యొక్క తాళపత్రం కింద పడిపోతుంది. దాన్ని తీసి ఏమిది ఇలా పడిపోయింది కదా అని చూస్తే దాంట్లో రాసి ఉంది, ఏమని, అవసరపడి ఏ పని చేయవద్దు అని ఉంటుందన్నమాట. అందుకే అప్పుడు ఆశ్చర్యపోతారు, చదువుకొని పెద్దలు ఊర్లో గ్రామ ప్రజలు కూడా చెప్తారు, అది సత్యమైన మాట, నీ భార్య చాలా పతివ్రత శిరోమణి అని. అప్పుడు అయ్యయ్యో నా భార్యను కాపాడుకున్నాను, నా యొక్క వంశాన్ని కాపాడుకున్నాను, దీన్ని కాపాడిన వ్యక్తి ఆ మహాపురుషుడు భారవి అని ఆ యొక్క అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా భారవి ఉన్న గ్రామానికి వచ్చి సగౌరవంగా ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు చెప్పి మీ శ్లోకానికిలో ఉన్నటువంటి అక్షరానికి 1,00,000 రూపాయలు మేము ఇస్తున్నామని వరహాలన్నీ ఆయన ముందు గుప్పిస్తారనమాట. ఈ విషయం తెలుసుకున్న మామగారు ఇంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఇంత గొప్ప పండితుణ్ణి మేము మా దగ్గరే ఉన్నా మేము గుర్తించలేకపోయాము అని వాళ్ళు ఎంతో బాధపడతారు. తర్వాత దీనివల్ల మనకి ఏం తెలిసి వస్తుందంటే, మన యొక్క ఆగ్రహము, మన యొక్క కోపతాపాలు, తెలియక ప్రవర్తించడం, ఇవన్నీ మనలో ఒక క్షీణ దశకు తీసుకువెళ్తాయి. కావుననే మనం ఎంత పండితులైనా, ఎంత ప్రవచనకారులైనా, ఎంతటి వారైనా జ్ఞాని కావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదికో చిన్న ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడతాను. జ్ఞానులు ఎలా ఉంటారంటే అణిగి మణిగి ఉంటారు. గురువులన్నా, పెద్దలన్నా, దైవమన్నా, తల్లిదండ్రులన్నా, తర్వాత భక్తులన్నా వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటారు అన్నమాట.